హలో అండి. అందరూ నమస్తే. వెల్కమ్ మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు చేయకూడనివి 3 పనులు. ఆ 3 పనులు చేయకుండా మన ఛానల్ చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అందులో నాకు తెలియకుండా నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తా. నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దని ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము ఛానల్ స్టార్ట్ చేసినామనుకో కొత్తలో చాలామంది నేను గూడా చేసిన మిస్టేక్. చాలామంది ఛానెల్ స్టార్ట్ చేయంగానే మేము కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఇంకా మన నైబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేస్తాం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానెల్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, సపోర్ట్ చేయండి అని అంటాం. సరే సపోర్ట్ చేస్తాం, ఫాలో కొడతాం, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫస్ట్ 4 డేస్ చూస్తారు, లైక్స్ కొడతారు. ఏదో ఒక కామెంట్ కూడా పెడతారు. తర్వాత 10 డేస్ తర్వాత ఇంకా ఛానెల్ చూడరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో, మనం రిక్వెస్ట్ చేసి ఫాలో చేయించుకునే కన్నా, మన ఛానెల్‌ని వాళ్ళు ఇష్టంగా ఫాలో చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే మనకనేది గ్రోత్ పెరుగుతుంది. అది ఎలానంటే మీకు క్లియర్ చేస్తా. ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫస్ట్ యూట్యూబ్ మన వీడియో వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళు లైక్ తీసుకొని చూడరనమాట. చూడకుంటే ఆ వీడియో అనేది అక్కడనే ఆగిపోతుంది. 10 మందికి ముందుకెళ్ళదు. ఒకవేళ మన ఛానెల్ ఎవరు చెప్పకుండా సీక్రెట్‌గా పెట్టినాము. అంటే ఎవరికి తెలియదు మన ఫ్యామిలీ మెంబర్స్. కొత్త వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళకి వీడియో నచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ టైమ్ గూడా మనం వీడియో చేస్తాం గదా! పంపియంగానే వాళ్ళకి డైరెక్ట్ వీడియో ఎళ్ళిపోతుంది. యూట్యూబ్ వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళు చూసి ఇంకా వాళ్ళు చూసినప్పుడు ఇంకా 10 మంది ముందుకి ఆ వీడియో ఎళ్తుందనమాట. అలా రన్నింగ్ అయితూ ముందుకు ఎళ్తుంది. వీళ్ళు చూడకుండా ఏమైతుందంటే ఆ వీడియో అక్కడనే ఆగిపోతుంది. గ్రోత్ అనేది పెరగదు. అందుకే మన వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. నేను మొన్నటి వరకి కొన్ని వీడియోస్ డిలీట్ చేశానని చెప్పినా గదా! అది డిలీట్ చేసినాక చాలా వరకు నా వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. మినిమమ్ ఇప్పుడు నా వీడియోస్ చూస్తే ఓన్లీ 30, 40 వ్యూస్ కన్నా ఎక్కువ లేవు. వీక్ నుంచి అలాగే నడుస్తుందనమాట. అది మామూలు స్టార్టింగ్ మనం సడెన్‌గా ఒకటేసారి 20 నేను షార్ట్స్ అయితే డిలీట్ చేసినా కాబట్టి అంత గ్రోత్ అనేది తగ్గిపోయింది వ్యూస్‌ది. సో, అది పట్టించుకోకుండా మనం వీడియోస్ పెడుతూ ఉంటే ఈరోజు 30 వచ్చినాయి, రేపు 40 వస్తాయి, తర్వాత 100 వస్తాయి, తర్వాత 1000 వస్తాయి. మనం వెయిట్ చేయాలి అంతేగాని వీడియోస్ పెడుతూ ఉండాలి. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే కంటెంట్. ఏ కంటెంట్ అయినా గానీ మన ఓన్ కంటెంట్ ఉండాలి. అది ఈ మనం చేసే వర్క్ అయినా గానీ, లేకపోతే డైలీ వ్లాగ్స్ అయినా గానీ, ఇంకా లేకపోతే కుకింగ్ వీడియోస్ అయినా గానీ, ఏ వీడియోస్ అయినా గానీ మన ఓన్ వీడియోసే ఉండాలనమాట. అంతే. ఆ వీడియోస్ కాకుండా మనం వేరే వాళ్ళ వీడియోస్ తీసుకోవడం, వాయిస్ వాళ్ళు తీసేసి మన వాయిస్ పెట్టడం, లేకపోతే వేరే సాంగ్స్ పెట్టడం, లేతే కొంచెం దాని థంబ్‌నెయిల్ గిట్ల అంతా మార్చేసి మన వీడియోలా క్రియేట్ చేసినామనుకో కాపీరైట్ వస్తుంది. ఇప్పుడు రాకపోయినా గానీ నెక్స్ట్ ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ మనం పెరిగినప్పుడు అది మైనస్ పాయింట్ అవుతుందనమాట. సో, అలా చేయకుండా మన ఛానెల్‌కి మన వీడియో ఎలా ఉన్నా గానీ కొంచెం చూసి వీడియో క్లియర్ ఉందా? మన వాయిస్ క్లియర్ ఉందా? సైడ్ మ్యూజిక్ ఏదైనా ఇయ్యొచ్చు గానీ, ఆ వీడియోస్ ఎలా ఉండాలంటే మ్యూజిక్ మన ఇప్పుడు ఇన్‌షాట్‌లో ఉంటాయి మ్యూజిక్. దానికి కాపీరైట్ రాదు. ఆ మ్యూజిక్ పెట్టేయొచ్చనమాట మనం. లేకపోతే ఏదైనా ఓన్ అంటే కాపీరైట్ ఏదైనా ఓన్‌గా ఉంటాయి కదా! వీడియోస్ ఉంటాయి కదా! మనం ఎక్కడన్నా విన్నది, లేకపోతే ఎవరైనా పాడుతుంటే మనం రికార్డింగ్ చేసుకున్న వీడియోస్ అయి పెట్టొచ్చు. దానికి కాపీరైట్ రాదు. మనం డైరెక్ట్ వీడియో తీసి పెట్టేటివి వీడియో అంటే రికార్డింగ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా! మన ఓన్‌గా అవైతేనే పెట్టాలి. లేకపోతే మన యూట్యూబ్ నుంచి ఏమైనా తీసుకున్నా గానీ రావు, కొన్ని డబ్బులు కట్టి తీసుకోవచ్చు ఏం గాదు వస్తాయి అంటారు గానీ, తర్వాత అది కాపీరైట్ అనే వస్తుంది. నాకొచ్చింది. స్టార్టింగ్‌లో రాలే. మంచి గ్రోత్ ఫస్ట్ ఛానల్ ఇప్పుడు గాదు. వచ్చిందది. అందుకనే అది మిస్టేక్ చేయకుండా ఏదైనా మన ఓన్ కంటెంట్ ఉండాలి. ఏదైనా రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతూ ఉండాలి. చాలా గ్యాప్ ఇచ్చేసినామనుకో అది కూడా ప్రాబ్లమ్ అయితుంది. రెగ్యులర్‌గా ఎప్పుడంటే అప్పుడు అలా కాదు. కొంచెం చూసుకోండి, టైం చూసుకొని ఈరోజు ఒక లాంగ్ వీడియో పెట్టినాం. 1 డే అంటే 24 అవర్స్ ఆగాలి. లేకపోతే 48 అవర్స్ ఆగాలి. ఆగినంక మనం ఇంకో నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేయాలి. లేకపోతే వ్యూస్ అనేవి రావు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎనకెనక వీడియో అప్‌లోడ్ చేసినామనుకో, ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ ఇప్పుడు వచ్చిన వీడియోని చూస్తారు. ఇంతకుముందు అంటే దానికన్నా ముందు పెట్టిన వీడియోస్‌ని ఎవరు చూడరనమాట. ఇప్పుడు ఈ వీడియో పెట్టంగానే దానికి గ్రోత్ తగ్గిపోతుంది. దాన్ని ఎవరు చూడరు. మనం నెక్స్ట్ వీడియో పెడతాం. దాన్ని చూస్తారనమాట. దానివల్ల దీనికి వ్యూస్ రావు. ఫస్ట్ పెట్టిన దానికి. సో, దానికి టైం ఇయ్యాలనమాట. ఒక వీడియో పెట్టినాక 24 అవర్స్, 48 అవర్స్. చాలా వరకు మనకు టెక్ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనం పట్టించుకోం. ఎందుకంటే మనం
వీడియోస్‌లో ఫేమస్ అవ్వాలి, సక్సెస్ కావాలని చెప్పేసి పెడుతూనే ఉంటామనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ థంబ్‌నెయిల్స్. అది అయితే మెయిన్. మనము ఇప్పుడు వీడియో ఎడిటింగ్‌కి, కుకింగ్ ఎడిటింగ్ జేసినాం. తర్వాత ఎనకనేది వైరల్ కుకింగ్ అని పెట్టేస్తాం. వైరల్ కుకింగ్ అని పెడితే ఏముంటుంది దాని పేరు పెట్టాలి. ఏందంటే ఈరోజు నేను చికెన్ చేసిన. చికెన్ కర్రీ. అది ఏంది పాలక్ చికెనా, దమ్ చికెనా, లేకపోతే బటర్ చికెనా అదొకటి పెట్టాలి. టేస్ట్ అని చెప్పేసి పెడితే అయిపోతుంది. దానికి బదులు మనం వైరల్ చికెన్ అని బట్టి దాంట్లో ఏముంటది వైరల్ అంటే ఏమనుకుంటారంటే ఏదో కొత్త చికెన్ ఏదైనా చూపిస్తున్నట్టు. చాలామంది చికెన్ కర్రీ చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో డిఫరెన్స్ ఒకటి పెడితే అయిపోతుంది అంతే. ఇంకా మనం లోపల ఒక వీడియో పెట్టేసేసి పైన థంబ్‌నెయిల్ వేరే పెడితే కూడా అది తప్పు. అది కూడా కాపీరైట్ అని వస్తుంది. ఎందుకంటే దానికి వ్యూస్ వస్తాయి గానీ తర్వాత మనకు మైనస్ పాయింట్ పడుతుంది. అది కూడా అట్లా ఎయొద్దు. మనం వీడియోలో ఏదైతే ఉందో అదే పెట్టాలి అంతే. ఇప్పుడు నేను ఏంటి నాకు తెలిసిన యూట్యూబ్ గురించి మీకు చెప్తున్నా. ఇప్పుడు నా థంబ్‌నెయిల్ కూడా అంతే. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ 3 మిస్టేక్స్ చేయకండి. అది ఏంటి అనేది థంబ్‌నెయిల్ నేనే ఇస్తా. అట్లాగే ఉండాలి అంతేగాని ఇంకా వేరేలాగా ఉండొద్దనమాట. సో, థంబ్‌నెయిల్స్ కూడా చూసి ఇవ్వండి. మనం వీడియోలో అయితే ఏం పెడుతున్నామో దాని గురించి మ్యాటర్ అయితే థంబ్‌నెయిల్‌లో క్లియర్‌గా ఇచ్చేసేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినా కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా. అలాగే చాలామంది అనుకుంటుంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ల్యాప్‌టాప్ ఉండాలి, పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఉండాలి, క్లియర్‌గా ఐఫోన్ ఉండాలి, ఇంకా ఎన్ మంచి లైట్స్ ఉండాలని అనుకుంటారు. అవన్నీ ఏం అవసరం లేదు. నాకు తెలిసిన వరకి మనకున్న చిన్న డబ్బా ఫోన్ అయినా పర్లేదు గానీ, వీడియో క్లియర్‌గా ఉండాలి. దానికి కెమెరా ఉండాలి, వీడియో క్లియర్‌గా ఉండాలి. ఇంకా మన వాయిస్ క్లియర్‌గా ఉండాలి. అవతల వాళ్ళకి మనం చెప్పేది అర్థం కావాలి. ఇది మెయిన్ పాయింట్ యూట్యూబ్‌లో. అంతే. అంతకు మించి ఇంకేం కోరుకోదు యూట్యూబ్ కూడా. సో, ఈ వీడియో అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా గానీ ఎడిటింగ్ ఎంత ఈజీగా చేయాలో కూడా నేను ఒక వీడియో అయితే పెడతాననమాట. నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇన్ షార్ట్‌లో చాలా ఈజీగా చేయొచ్చు వీడియో. దానికైతే ఎలాంటి కాపీరైట్స్ రావు. మ్యూజిక్‌లు అన్నీ ఉంటాయి. ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తా. మళ్ళీ ఆ వీడియో మీకు కావాలనుకుంటే మన ఛానెల్‌ని ఫాలో కొట్టండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మీకు అలాంటి ఎలా ఎడిటింగ్ చేయాలో వీడియో కావాలని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! బాయ్.